ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ 2014 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2014 సంవత్సరంలో ప్రతి రాశి వారి యొక్క శుభాశుభ ఫలితాలు, అనుకూల ప్రతికూల గ్రహాల యొక్క వివరణ, ప్రతికూల గ్రహాల దోష నివృత్త్యర్థం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, ఎటువంటి దానాలు చేయాలి, ప్రతి రాశివారు ముఖ్యంగా ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి స్థుతుల ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఎటువంటివి ఈ సంవత్సరం చేపట్టాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఈ నూతన సంవత్సరం అమావాస్యతోటి ప్రారంభమవుతోంది. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడికి బృహస్పతి యొక్క దృష్టి ఉండటం, శని యొక్క ఉచ్చస్థితి ఈ సంవత్సరం చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. అన్ని రాశుల వారికి కూడా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని రాశుల వారికి బాగా యోగిస్తాయి. ముఖ్యంగా దేశకాల మాన పరిస్థితులను కనుక పరిశీలించినట్టయితే, ఆర్థిక పరిస్థితిని పరిశీలించినట్టయితే 2014 జూన్ తర్వాత నుంచి దేశం పురోగవృద్ధి సాధిస్తుంది. సైనిక బలగానికి పరీక్షలు ఏర్పడతాయి. రైల్వే రంగం వారికి కూడా పరీక్షా సమయం. ఉత్తమమైనటువంటి మార్గాలు సాఫ్ట్వేర్ రంగంలో తీసుకోవటం ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక రంగంలో బలాన్ని పుంజుకుంటుంది. వ్యవసాయ రంగం వారికి కూడా చాలా బాగుంటుంది. పాడి పంట ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. వర్షాలు బాగా కురుస్తాయి. కళారంగం వారికి బొటాబొటీ పరిస్థితులు ఉంటాయి. రాజకీయ పరిస్థితిలో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. చుక్కాని లేని నావలాగా రాజకీయ పరిస్థితి పయనిస్తుంది. నావికా రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ముఖ్యంగా పారిశ్రామిక రంగం వారికి కూడా అభివృద్ధి గోచరిస్తుంది. విద్యుత్ రంగంలో సంక్షోభం ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎలక్ట్రానిక్ రంగం వారికి అభివృద్ధి బాగా గోచరిస్తుంది. విద్యా రంగంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం దేశ పరిస్థితుల్ని ఆనందపరుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థిక సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ముఖ్యంగా శుభకరమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బృహస్పతి యొక్క కర్కాటక రాశి ప్రవేశం జూన్ నెలలో ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఈ పంటల అభివృద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు రావటమే కాకుండా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాతావరణం కూడా అన్ని రంగాల వారికి కూడా అనుకూలిస్తుంది. వ్యాపారులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఉత్తమమైనటువంటి ప్రగతిని సాధించగలుగుతారు. 12 రాశుల వారికి ఈ సంవత్సరం యొక్క శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ సంవత్సరం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిబంధకాలని ఎదుర్కోలేకపోతారు. న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి ఒప్పందాల ద్వారా సమస్యలు కూడా తారసపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితుల్ని త్వరితగతిని సడలించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఉన్నప్పటికీ కూడా విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూల గ్రహాలు రాహువు, కేతువు, కుజుడు. ప్రతికూల గ్రహాలు గురువు, శని. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్త్యర్థం ఈ రాశి వారు శనగలు, నువ్వులు దానం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రధానంగా పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత నుంచి తప్పించుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం ప్రతినిత్యం చదువుతూ ఉండడం ద్వారా కూడా ఈ ప్రతికూలత తగ్గుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారు విద్యాపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు చక్కగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమ నిర్వహణలో ప్రజ్ఞావంతులై ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్ని చకచక పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి గృహంలో నెలకొంటాయి.
పాడి పంట వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. వైద్యపరమైనటువంటి రంగం వారికి కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. గతంలో చేయలేనటువంటి కార్యక్రమాల్ని ఇప్పుడు చేపట్టగలుగుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు జూన్ వరకు కూడా గురువు, రాహువు, శని ఉన్నారు. ఆ తర్వాత ప్రతికూల గ్రహాలు గురువు, కేతువు ఉంటారు. ఈ ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గించుకోవటానికి ఉలవలు దానం చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారు ముఖ్యంగా శ్రీ మహాగణపతిని ఆరాధించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ప్రతికూల గ్రహాల యొక్క దోషం తగ్గుతుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా, గణపతి స్తోత్రాల్ని పఠించడం ద్వారా విఘ్నాల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ సంబంధిత నిర్మాణాది కార్యక్రమాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా శ్రేయస్కరం, శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. 2014 సంవత్సరం మిథున్ రాశి వారి యొక్క ఫలితాల్ని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వ్యాపారపరమైనటువంటి విజయాల్లో జాప్యం కొనసాగుతుంది. ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. గృహంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఊపందుకుంటాయి. నూతన గృహ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమ నిర్వహణ చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి విషయాలు ఏర్పడతాయి. గృహ విషయాల్లో నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. అభివృద్ధి గోచరిస్తుంది. మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని, రాహువు ఈ దోష నివృత్తికై మినుములు, గోదానం బాగా ఉపకరిస్తాయి. ఈ సంవత్సరం ఈ మిథున్ రాశి వారు ప్రధానంగా పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామి. ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలత తొలగుతుంది. ఆర్థిక పరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మొదట జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. స్నేహితుల ద్వారా చిరు సమస్యలు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకోని పరిస్థితుల ద్వారా చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. కుటుంబ పరిస్థితులు ప్రయత్నంతో మాత్రమే చక్కబడతాయి. విద్యా రంగం వారికి బాగానే కలిసి వస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పదే పదే చేయాల్సినటువంటి అంశాలు చిరాకులను తెప్పిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వైద్య రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క అనుకూల గ్రహాలని పరిశీలించినట్టయితే రాహువు ఈ సంవత్సరం మీకు బాగా యోగిస్తాడు. అలాగే ప్రతికూల గ్రహం గురువు, శని, కేతువు, కుజుడు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్త్యర్థం చేయవలసినటువంటి దానాల్ని పరిశీలించినట్టయితే ఉలవలు బాగా ఉపకరిస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మి స్తోత్రం, కనకదారాస్తం వంటివి పఠించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు నూతన వస్తువుల కొనుగోలు ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. 2014 సంవత్సరం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికరమైనటువంటి విజయాలు ఈ సంవత్సరం మీరు సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంపాదన విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. వివాహ సంబంధిత శుభకార్యాలకి పూనుకుంటారు. గృహ విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన వాహన కొనుగోలు వంటివి లాభిస్తాయి. వ్యాపారంలో సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు
తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆసక్తికరమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈ సంవత్సరం సింహరాశి వారి యొక్క అనుకూల గ్రహాలు బృహస్పతి, శని, రాహువు. ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే కేతువు, కుజుడు. ఈ ప్రతికూల గ్రహాల యొక్క దోష నివృత్త్యర్థం సింహరాశి వారు శనగలు దానం, అలాగే కందుల దానం చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం సింహరాశి వారు ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ సంవత్సరం సింహరాశి వారు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు ఆకస్మికంగా చేకూరుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, విజయాలు సాధించగలుగుతారు. సింహరాశి వారు స్థిరాస్తి కొనుగోళ్లు ఈ సంవత్సరం చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. స్థిరమైనటువంటి ఆనందం లభిస్తుంది. 2014వ సంవత్సరం కన్యారాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్టయితే ఆవేదన పూరిత వాతావరణం మొదట కనిపించినప్పటికీ తర్వాత ఆనందకర వాతావరణం కూడా వెన్నంటి ఉంటుంది. సంవత్సరంలో మధ్య భాగం తర్వాత నుంచి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ నుంచి బయటికి రాగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాలు మాత్రం ఆలస్యంగానే లభిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. వ్యాపార నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఈ సంవత్సరం రెండవ భాగం నుంచి ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి. శారీరక శ్రమ, మానసిక అలసత్వం నుంచి బయటికి రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు దక్కుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ప్రమోషన్లు వంటివి ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఈ సంవత్సరం చివరిలో బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారి యొక్క అనుకూల గ్రహాలను పరిశీలించినట్టయితే బృహస్పతి మీకు బాగా అనుకూలం. ప్రతికూల గ్రహాలను పరిశీలించినట్టయితే రాహువు, శని. ఈ రాహువు, శని, కేతువుల యొక్క దోష నివృత్త్యర్థం ఉలవలు, శనగలు, మినుములు దానం చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. కన్యారాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం శ్రీ సీతారామచంద్రస్వామి. ముఖ్యంగా కన్యారాశి వారు శ్రీరామ అష్టోత్తరాన్ని ప్రతినిత్యం పఠించినట్టయితే గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కన్యారాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. 2014వ సంవత్సరం తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి విజయాలు పొందగలుగుతారు. వైద్య రంగం వారికి బాగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. మానసిక చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. మానసిక వికాసం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృశ్య సంఘటనలు ఈ సంవత్సరం మొదట్లో ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ పరిస్థితుల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. స్థానచలనం వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే ప్రైవేటు ఉద్యోగులకి కూడా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క అనుకూల గ్రహం బృహస్పతి, కేతువు, కుజుడు. ప్రతికూల గ్రహాలు శని, రాహువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్త్యర్థం తులారాశి వారు మినుముల దానం అలాగే నువ్వుల దానం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. తులారాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి. దుర్గా అష్టోత్తరం ప్రతినిత్యం తులారాశి వారు పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు తులారాశి వారికి ఈ సంవత్సరం ఆనందాన్ని, అభివృద్ధిని కలిగిస్తాయి. 2014వ సంవత్సరం వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసికమైనటువంటి చికాకులు చాలా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఈ సంవత్సరం జూన్ వరకు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి.
జూన్ తర్వాత నుంచి మీకు ప్రోత్సాహకాలం లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అనుకూలత ఏర్పడుతుంది, సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి జూన్ తర్వాత నుంచి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక లాభం చేకూరుతుంది, అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి వార్తలు, మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. న్యాయపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. వృత్తిలో, ఉద్యోగపరంగా, అలాగే వ్యాపారపరమైనటువంటి బలాన్ని పొందగలుగుతారు. బృహస్పతి యొక్క బలం మీకు జూన్ తర్వాత నుంచి గట్టిగా ఉంటుంది. అదృష్ట సంఘటనలకి దోహదపడుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కానీ, వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కానీ ఆర్థిక పుష్టిని కలిగించేందుకు ఈ గురుబలం మీకు బాగా సహాయపడుతుంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా అది శారీరక శ్రమని అధికం చేసినప్పటికీ విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు మీకు దగ్గరవుతాయి. పట్టుదల, ఏకాగ్రత, కార్యక్రమ నిర్వహణ, క్రమశిక్షణ ఇవన్నీ కూడా మీకు బృహస్పతి ద్వారా లభ్యమవుతాయి. తద్వారా పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క అనుకూల గ్రహాలని పరిశీలించినట్టయితే బృహస్పతి, కేతువు, రాహు ఈ మూడు కూడా చాలా అనుకూల గ్రహాలు. ప్రతికూల గ్రహాలని పరిశీలిస్తే శని, కేతువులు. ఈ శని కేతువుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం నువ్వుల దానం, ఉలవల దానం చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం పూజించవలసినటువంటి దైవం ఈశ్వరుడు. ఈశ్వరారాధన, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటివి మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఏలినాటి శని యొక్క దోషాన్ని తగ్గిస్తుంది, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. 2014వ సంవత్సరం ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అభివృద్ధి మీకు బాగా చేకూరుతుంది. ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత ఏర్పడుతుంది. క్లిష్టమైనటువంటి కార్యక్రమాలని కూడా అవలీలగా చేపట్టేటువంటి నైపుణ్యం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి మార్పులు మీకు బాగా అనుకూలిస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగ రంగం వారికి బాగా అవకాశాలు దగ్గరవుతాయి. ఆకస్మిక విజయాలు వ్యాపారపరంగా చేకూరుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యనిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సత్వరమే లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విద్యా బలం బాగా చేకూరుతుంది. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో కూడా అభివృద్ధిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి కార్యం పైన కూడా చక్కటి అవగాహన ఏర్పడుతుంది. తద్వారా విజయాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి వారి యొక్క అనుకూల గ్రహాలు ఈ సంవత్సరం బృహస్పతి, శని, రాహు. ఈ ప్రతికూల గ్రహం కుజుడు. ఈ సంవత్సరం ఈ ప్రతికూల గ్రహ దోష నివృత్త్యర్థం ధనుస్సు రాశి వారు కందుల దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరమవుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ సంవత్సరం మీకు బాగా లాభిస్తుంది. 2014వ సంవత్సరం మకర రాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం మొదట్లో కంట చివర్లో మీరు చక్కటి విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనుల్ని తిరిగి సాధించేటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సంవత్సరం చివరిలో ప్రమోషన్లు వంటివి ఏర్పడతాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా లభిస్తుంది. ముఖ్యంగా జూన్ తర్వాత నుంచి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. చేపట్టేటువంటి ప్రతి కార్యంలోనూ కూడా ప్రోత్సాహం లభిస్తుంది. గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహాది శుభకార్యాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది.
ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క అనుకూల గ్రహాలు బృహస్పతి, శని, అలాగే ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు. ఈ రాహుకేతువుల యొక్క ప్రతికూల గ్రహాల యొక్క దోష నివృత్త్యర్థం మినుములు, నువ్వులు, అలాగే ఉలవలు ఈ సంవత్సరం మీరు దానం చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరమవుతుంది. మకర రాశి వారు ఈ సంవత్సరం శ్రీ దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, చిక్కులు వీడిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది. మకర రాశి వారు విద్యా సంబంధిత ప్రయత్నాల్లో ఈ సంవత్సరం అభివృద్ధిని సాధించగలుగుతారు. 2014 సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలిద్దాం. ఈ కుంభరాశి వారికి మొదట్లో చాలా బాగా అనుకూలిస్తుంది. ఆనంద వార్తలు వింటారు, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి, విదేశీ ఆదాయం కూడా లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఏర్పడినటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు మాత్రం పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. న్యాయరంగ నిపుణులకి ప్రత్యేక హోదా లభిస్తుంది, అభివృద్ధి ఏర్పడుతుంది, అధికమైనటువంటి ఆర్థిక లాభం కూడా చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క అనుకూల గ్రహం బృహస్పతి, ప్రతికూల గ్రహాలు శని, రాహువు, కేతువు. ఈ సంవత్సరం కుంభరాశి వారు మినుముల దానం, ఉలవల దానం చేయటం ద్వారా గ్రహ ప్రతికూలతని తప్పించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కుంభరాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, చిక్కులు వీడిపోతాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పఠించినట్టయితే గ్రహ ప్రతికూలత తగ్గుతుంది, విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాలు, నిర్ణయాలు ఈ సంవత్సరం మీకు బాగా లాభిస్తాయి. 2014 సంవత్సరం మీనరాశి ఫలితాన్ని పరిశీలించినట్టయితే చాలా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే మీరు విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా పట్టుదల చాలా తప్పనిసరి. కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. విఘ్నాల్ని ఒక్కొక్కసారి ఎదిరించలేనటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. అయితే శుభకార్య నిర్వహణలో మాత్రం చక్కటి సమర్థత కలిగి ఉంటారు. న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ నైపుణ్యంతో కూడినటువంటి, విజ్ఞతతో కూడినటువంటి తెలివైనటువంటి ఆలోచన ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో పొరపాట్లు దొర్లుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మిత్రులతో ఏర్పడినటువంటి సంభాషణలు ఒక్కొక్కసారి సమస్యల్ని సృష్టిస్తాయి కాబట్టి జాగ్రత్త పాటించాలి. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది కాబట్టి ప్రతి పనిని ఆచితూచి చేపట్టడం ద్వారా విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడేటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈ సంవత్సరం మీనరాశి వారి యొక్క అనుకూల గ్రహం బృహస్పతి, ప్రతికూల గ్రహాలు శని, కేతువు, రాహువు, కుజుడు. ఈ ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం మీనరాశి వారు ఉలవల దానం, మినుముల దానం, నువ్వుల దానం, శనగల దానం చేసినట్టయితే ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మీనరాశి వారు ముఖ్యంగా సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గ్రహ ప్రతికూలతని తప్పించుకోగలుగుతారు. ఈ సంవత్సరం మీనరాశి వారు ప్రతినిత్యం శ్రీ సూర్యాష్టకం, ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. మీనరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం స్థిరాస్తి విక్రయాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2014 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఉండే సహజమైన లక్షణాల నేపథ్యంలో ఏ రాశివారు ఏ విధంగా ఉంటారు, వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటే ఈ సంవత్సరం అంతా సుఖ శాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో, మనశ్శాంతితో జీవించగలరో ఆ విధానాన్ని
జ్యోతిష పరంగా ఆ నేపథ్యంతో అనుకుందాం. 2014 ఆంగ్ల నూతన సంవత్సరం మనకు వచ్చింది. ప్రతి రాశికి ఉండేటటువంటి సహజమైన లక్షణాల నేపథ్యంలో మొత్తం ఉన్నటువంటి రాశుల వారందరూ ఏ విధమైన జాగ్రత్తల్ని తీసుకుంటే సుఖ సంతోషాలతో ఉండగలుగుతారో ఒక్కసారి ఆలోచించి చూద్దాం. పెట్టుబడిని ఎక్కువగా అత్యాశకి పోయి పెట్టి దాని మీద తగినంత ఆదాయం లేదు అని ఎవ్వరూ బాధపడవద్దు. పేరు జయనామ సంవత్సరమే రాబోతున్నప్పటికీ కూడా అంత సంపూర్ణమైనటువంటి విజయాన్ని సంపాదించే సంవత్సరం కాదు అని ఒకసారి నేపథ్యంలో అంటే మన మనసులో అనుకోవడం ఉత్తమం. ఇక పై అధికారులతో, కింద ఉండేటటువంటి ఉద్యోగులతో, దానితో పాటు సహోద్యోగులతో ఏ విధమైనటువంటి వాద వివాదాలని పెట్టుకున్నా న్యాయస్థానాల వరకు వెళ్ళిపోయే స్థితి కనిపిస్తుంది. కాబట్టి చక్కనైనటువంటి పద్ధతితో, సామరస్యంతో, మైత్రితో వ్యవహరించడం ఎంతైనా అవసరం ఈ సంవత్సరం. ఇక కోడళ్ళు, అత్తలు, కుటుంబ ఐకమత్యం విషయానికి వచ్చినట్టయితే సంవత్సరం మీద 100కి 60 పాళ్ళు ఆనుకూల్యం కనిపిస్తోంది తప్ప 40 పాళ్ళు వ్యతిరేకత కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు సంయమనంతో వ్యవహరించడం చాలా అవసరం. లేని పక్షంలో ఈ కలిగినటువంటి కయ్యం కారణంగా మొత్తం కాలం అంతా అంటే సంవత్సరం అంతా మనోవ్యాకులతతో గడపవలసి వస్తుంది. ఈ విషయాన్ని ఇటు అత్తలు, అటు కోడళ్ళు, ఇంకా ఇంట్లో ఉండేటటువంటి బంధుమిత్రులు గమనించుకోవడం అవసరం. ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే శారీరకమైనటువంటి అనారోగ్యం మానసికమైనటువంటి చింత వల్ల కలుగుతుంది. కాబట్టి వీరికి సంబంధించిన, వారికి సంబంధించిన బాధలన్నిటినీ విని తలకెక్కించుకుని ఆ మనోవ్యాకులత కారణంగా శారీరక అనారోగ్యానికి గురై సంవత్సరం అంతా నష్టపోవడం ఏ విధంగానూ ఏ రాశి వారికి ఉత్తమం కాదనే యథార్థాన్ని గమనించి తగుమాత్రపు మాటల్ని వింటూ ఉండడం అవసరం. న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ జయమే వస్తుందో అపజయమే వస్తుందో తెలియకుండా ఉండడం కంటే రాజీ మార్గాన్ని అనుసరించడం 2014 సంవత్సరంలో ఎంతైనా శ్రేయస్కరం అన్ని రాశుల వారికి కూడా. బాగా ఆలోచించి మనం ఏదైనా అధర్మంగా వెడుతున్నామా, అన్యాయంగా సంపాదిస్తున్నామా అని ఆలోచించుకోకుండా కానీ అధర్మంగాను అన్యాయంగాను ఆర్జించినట్లయితే ప్రభుత్వానికి సంబంధించిన కోపానికి, ప్రభుత్వానికి సంబంధించిన ఇతరమైనటువంటి నియమాలకి లోబడి శిక్ష ఈ సంవత్సరం అధికమైనటువంటి శాతంలో ఉంటుందనే యథార్థాన్ని అన్ని రాశుల వారు గుర్తుంచుకోవాలి. ఇది ఈ సంవత్సరం మరింత కఠినంగా కనిపిస్తోంది. కాబట్టి ముందుకు ముందే తగినటువంటి విధంగా జాగ్రత్తల్ని పాటించుకోవడం అన్ని రాశుల వారు తప్పక చేయవలసిన పని. ఇక ఏదైనా భూమిని కానీ, గృహాన్ని కానీ, ఇలా ఇతరమైనటువంటి వాటిని కానీ కొనేటటువంటి సందర్భంలో మొగమాటానికి పోవడం కానీ, ఎరుగున్న వాళ్లే అని అనుకోవడం కానీ, ఇలా ఈ విధమైనటువంటి నమ్మకానికి గురి అవడం కంటే కూడా తగినటువంటి పత్రాలు సక్రమంగా ఉన్నది లేనిది వ్యవహారం. కాబట్టి మొగమాటం లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం 2014 సంవత్సరంలో. ఇక వ్యావసాయికమైనటువంటి వ్యవసాయదారుల విషయానికి వస్తే పంట దిగుబడి అంత ఎక్కువగా కనిపించడం లేదు. కాబట్టి కావలసినటువంటి ఏ ధాన్యం అయితే ఉందో దాన్ని తెచ్చుకుని ముందుగా నిల్వ చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇక చేతిలో ఆడేటటువంటి ధనం, ఆ విధానాన్ని గమనించినట్టయితే ఆర్థికమైనటువంటి విధానం కాస్త తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఉన్న ధనాన్ని ఖర్చు చేసుకోవడం కంటే రాబోయే శుభకార్యాలకి నిల్వ చేసుకోవడం ముఖ్యంగా మధ్యతరగతి వారికి చాలా అవసరమనే యథార్థాన్ని గమనించాలి. వివాహాలకి, విందులకి, ఉత్సవాలకి, వినోదాలకి, ఇతరమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చుగాని చేసుకున్నట్లయితే తీవ్రంగా ఆర్థికమైనటువంటి మాంద్యానికి కుటుంబాలు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి, పడక తప్పదు. మేషరాశి వారు అయినట్లయితే ఐఏఎస్, ఐపీఎస్, అలాగే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పెట్టినటువంటి వారు, ఇతరమైనటువంటి సౌందర్య సంస్థలని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఈ రాశిలో ఉండేవాళ్లుగా కనిపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎక్కువైనటువంటి పెట్టుబడుల్ని పెట్టుకున్నట్లయితే దాని మీద వచ్చేటటువంటి రాబడికి అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి అత్యాశతో ఎక్కువ పెట్టుబడిని పెట్టుకోవడం సరైనటువంటి విధం కాదు. ఒకవేళ దూరపు ప్రాంతానికి కానీ బదిలీ అయితే దాన్ని అవమానకరంగానూ అసంతృప్తికరంగానూ భావించకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి చక్కగా అక్కడ ఆ ప్రదేశాన్ని అనుకూలమయంగా చేసుకోవడం ఉత్తమం. వృషభ రాశి వారు కుటుంబంలో ఐకమత్యం కోసం తీవ్రంగా శ్రమించండి. ఎంతవరకు మాట్లాడాలో
అంతవరకే మాట్లాడుతూ కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ప్రయత్నాన్ని చేయండి. మొగమాటం ఏమాత్రము లేకుండా ధైర్యంగా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి 2014వ సంవత్సరంలో. 2, ఎక్కడైనా ఒకవేళ నష్టపోయినట్లయితే నష్టపోయినటువంటి విధానాన్ని గమనించుకుని దానికి సరిపోయేటటువంటి ప్రతిక్రియను ఆలోచించుకోవాలి తప్ప నష్టపోయామనే ఆలోచనతో విపరీతమైనటువంటి మనసుకి అశాంతికి మాత్రం గురి కావద్దు. మీకు మీరుగా నిర్ణయాన్ని తీసుకుని దూసుకుపోండి. 2014 మీకు చక్కనైనటువంటి విజయాన్ని సంపాదించి తెచ్చిపెడుతుంది. మిథున రాశి వారు తప్పక సాఫ్ట్వేర్ రంగం వారైతే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు, కీర్తి ప్రతిష్టల్ని కూడా తెచ్చుకోగలుగుతారు. పైన క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతో సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండడం ఎంతైనా అవసరం. సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా అనుకూలంగా కనిపిస్తోంది. కొత్తదైనటువంటి ఉద్యోగానికి మారేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ధన వ్యయాన్ని కానీ ఎక్కువ చేసుకున్నట్లయితే ఇబ్బంది పడే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆనుకూల్యం బాగా పెంచేటటువంటి సంవత్సరం 2014. సంతాన అభివృద్ధికి కూడా అవకాశం ఉంది. ఈ 2014 మీకు విజయవంతం అవుతుంది. కర్కాటక రాశి వారికి శారీరకమైన బాధ కానీ, అనవసరంగా నిందపడడం కానీ, శస్త్రచికిత్స కానీ, వాహన ప్రమాదం కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా భయపడుతూ కూర్చోవడం కంటే తగు మాత్రపు జాగ్రత్తతో ఆరోగ్యం విషయంలో, వాహనాలు నడిపే విషయంలో, ఇతరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తని పాటించాలి కర్కాటక రాశి వారు. ఏదైనా ఒక వస్తువుని కానీ, వాహనాన్ని కానీ, భూమిని కానీ, గృహాన్ని కానీ కొనదలిచినట్లయితే వాయిదా పడుతూ ఉంటుందనే యథార్థాన్ని గమనించుకుని తగినటువంటి ప్రయత్నాన్ని వెంటనే చేసుకుంటే 2014 మీకు చాలా సొంతం అవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు కోపాన్ని కానీ తగ్గించుకున్నట్టయితే ఈ సంవత్సరం అశేషమైనటువంటి విజయం వారికి సొంతం అవుతుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. విపరీతమైనటువంటి దూకుడుతనాన్ని తగ్గించి నిదానమైనటువంటి పరిస్థితిలో ప్రయత్నాల్ని ప్రారంభించినట్లయితే ఆ ప్రయత్నాలు సగం వరకు సఫలమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సింహరాశి వారు ముఖ్యంగా పై ఉన్నటువంటి అధికారులతోనూ కిందున్నటువంటి ఉద్యోగులతోనూ తగుమాత్రపు సంయమనంతో పాటించడం మంచిది తప్ప దూకుడుతనాన్ని చూపించడం ఏమాత్రమూ సరికాదు. ఈ సంవత్సరం ఏవో వస్తువాహనాలని కొనుక్కోవాలి అని అనుకోవడం కంటే కూడా చక్కరైనటువంటి శుభకార్యానికి ఆ సొమ్ముని వినియోగించాలి, ఆ ఖర్చు దీనికి వినియోగించడం ఉత్తమం అనే ఊహతో ఉండడం చాలా మంచిది. కన్యారాశి వారు మంచి ఇంటినో భూమినో సంపాదించుకోగలిగినప్పటికీ కూడా పత్రాల విషయంలో జాగ్రత్తగా లేని పక్షంలో కొద్ది ఇబ్బందిని ఎదుర్కొంటారు. అందుకోసం మొగమాటం లేకుండా వ్యవహరించండి. సంతానం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తీర్థయాత్రల్ని చేసేటటువంటి ధోరణిలో కనిపిస్తున్నారు. మానసికమైనటువంటి చింతకి దూరంగా ఉండాలి. పెట్టుబడుల్ని పెట్టాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. ఏదైనా ఎక్కడైనా కొనుక్కోగలిగితే కొనుక్కోవడానికి ప్రయత్నించి సఫలతని పొంది తీరాలి. అది వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరికి రుణాలని మాత్రం ఇయ్యద్దు. తులారాశి వారు నేను నిదానంగా మాట్లాడకుండా నిశ్చయంగా సూటిగా మాట్లాడతాననే అభిప్రాయానికి ఈ సంవత్సరం పోకుండా కొద్ది జాగ్రత్తగా ఉండాలి అని 2014వ సంవత్సరం తెలియచేస్తోంది. ఇక వృశ్చిక రాశి వారు తమకి సంబంధించినటువంటి ఉద్యోగంలో శారీరక శ్రమని ఎక్కువ పడతారు. సరైనటువంటి వేళకి ఆహారాన్ని, సరైనటువంటి వేళకి నిద్రని పొందకుండా శరీరానికి సంబంధించిన అలసటకి గురవుతారు. కానీ అది మంచి అనుభవాన్ని ముందుకి కలగచేస్తుందని, మరో వ్యాపార సంస్థని పెట్టగలిగిన శక్తినిస్తుందని గమనించుకుని శ్రమకి తప్పక లోను కండి. ధనురాశి వారు తమకి సంబంధించినటువంటి, తమ కుటుంబానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ పిల్లలతో, భార్య, అలాగే ఇతరులైనటువంటి బంధువులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నట్లయితే అందరూ సుఖశాంతులతో ఉండగలిగే అవకాశం కనిపిస్తోంది. మకర రాశి వారు న్యాయస్థానానికి వెళ్ళి ఏవైనా తేల్చుకోవాల్సిందే అనేటటువంటి పట్టుదలకి పోకుండా రాజీ మార్గాన్ని కానీ అనుసరించినట్లయితే తప్పక విజయాన్ని పొందగలుగుతూ ఉంటారు. అంచేత కొద్దిగా తమకి సంబంధించిన పట్టుదలని సడలించుకోక తప్పదు 2014 విజయవంతం కావాలి అంటే. ఇక కుంభరాశి వారిని ఆలోచించినట్టయితే ఇంట్లో ఉండేటటువంటి అందరితో కలిసి ఒక ఆలోచన చేసుకుని నిర్ణయాన్ని ప్రకటించడం మంచిది తప్ప తనకి తానుగా ఒక ఆలోచనని చేసుకుని ఎవ్వరికీ చెప్పకుండా సరహస్యంగా కానీ ఆ సంస్థని స్థాపించడమో లేక ప్రయత్నాన్ని చేయడమో వంటివి చేస్తే ఇబ్బంది పడి తీరుతారు. మీనరాశి వారు ఒకే ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మీద ఉండి పెద్దలైనటువంటి వాళ్ళని, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని సంప్రదించి పనిని కానీ చేస్తూ ఉన్నట్లయితే మొత్తం ఈ సంవత్సరం అంతా సఫలమవుతుంది వారికి.
బంగారము, వెండి మొదలైనటువంటి ముఖ్యమైన లోహాల మూల్యాలు అదే విధంగా స్థిరంగానే ఉంటాయి కాబట్టి కొనుక్కోవడం తర్వాతైనా కొనుక్కోవచ్చును, దాని మీదే పెట్టుబడి పెట్టుకోవాలి అని అనుకోవడం కంటే కూడా ఇంటిని జాగ్రత్తగా నడుపుకునేందుకు తగినటువంటి విధంగా పొదుపుని చేసుకుని ఇంట్లో చేయవలసిన వివాహాది శుభకార్యాలని సక్రమమైనటువంటి పద్ధతిలో చేసుకోవడం ఎంతైనా అవసరం. పెట్టుబడుల మీద దృష్టి పెట్టుకోవడం కంటే కూడా ఇంటిని, పిల్లలని, బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుకోవాలనే విషయాన్ని మాత్రం అన్ని రాశుల వారు 1కి 2 సార్లు గమనించుకోవడం సరైన విధానం. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు శత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో ఉన్నాడు. బుధుడి బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు శ్రీ మహావిష్ణువుని గులాబీ రంగు పూలతో పూజిస్తూ గంధాన్ని, చాదును విష్ణుమూర్తికి సమర్పించి ఓం త్రివిక్రమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు స్త్రీలు విష్ణువు ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, విష్ణువు ఆలయంలో ఉన్నటువంటి వృక్షాలకు కానీ పూల మొక్కలకు కానీ నీళ్లు పోయటం ద్వారా భర్త, సంతానం చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు వ్యాపారస్తులు ఎవరైనా బ్రాహ్మణుడికి నెయ్యిని దానంగా ఇవ్వటం ద్వారా, విష్ణువుకి తులసి దళాలను సమర్పించటం ద్వారా వ్యాపారంలో అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈరోజు జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి శుభతరుణంలో ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి ఎలాంటి లోటు లేకుండా ధనం సమృద్ధిగా ఉండటానికి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఈరోజు బియ్యాన్ని రాశిలాగా పోసి ఆ బియ్యపు రాశి మీద లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఉంచి లక్ష్మీదేవికి బిల్వదళాలతో కానీ తులసి దళాలతో కానీ పూజను నిర్వహించి లక్ష్మీదేవి ప్రీతి కోసం అన్నం పరవాణాన్ని నివేదన చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి ఎలాంటి లోటు లేకుండా చక్కటి ధన సమృద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో గృహవాస్తురీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఆనంద తత్వంతోనూ శాంతియుత సహజీవనంతోనూ జీవితాన్ని సాగించటానికి వీలుగా ప్రతి గృహంలోనూ కూడా మీ గృహంలోని పూజా మందిరంలో విశిష్టవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి త్రికరణ శుద్ధి భావంతో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అని దీపారాధన కనుక చేసినట్లయితే మీకు, మీ గృహానికి, మీ కుటుంబానికి అందరికీ కూడాను కాలాతీత స్వభావంతో విరాజిల్లేటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమా. ఈరోజు దైవనామ స్మరణ గనక మీ గృహంలో గనక జరిగినట్లయితే దైవానికి సంబంధించినటువంటి విశేషాంశాల ప్రభావాలు ఆ గృహంలో గనక విరాజిల్లినట్లయితే దైవ బలం మీ గృహానికి వాస్తు దోషాన్ని సవరించటానికి సహకరిస్తుంది. మీరు తీసుకునేటువంటి నూతన కార్యాచరణములు, నూతన విషయములు అన్నీ కూడాను సఫలీకృతం కావటానికి కాలస్వరూపుడైనటువంటి అనంతుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. పవిత్ర స్నానం ఆచరించి భజనాది కార్యక్రమం చక్కగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని మీ గృహంలో నిర్వహించి విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ పారాయణాదులు గనక ధ్యానం చేస్తూ ఆగమార్థంతు దేవానాం అంటూ మీరు గనక గృహంలో గంటను గనక మ్రోగించినట్లయితే మీ ఇంటిలోనికి ఎటువంటి దుష్ట శక్తులు కూడాను ప్రవేశింపకుండా ఆ పరంధాముడు
తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని మీకు ప్రసరింపచేస్తాడు. మీ ఇంటిలో ఆ దీపారాధన చేసి గంటను మ్రోగించి నైవేద్యం స్వామివారికి సమర్పించి ఆత్మనివేదన రీత్యా కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించి గుగ్గిలం పొగ గాని సాంబ్రాణి పొగ గాని మీరు ఇల్లంతా కూడాను చూపించినట్లయితే సర్వే సర్వత్రా దేదీప్యవంతమైనటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావంతో మీ గృహం కళకళలాడటానికి అనేక శుభకార్యాలు మీ గృహంలో నిర్వహించటానికి మీరు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆ పరంధాముడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు అనేటువంటి విషయం కూడా గృహ బలరీత్యా ఆచరించవలసినటువంటి ద్విగుణీకృతమైనటువంటి తత్వచింతనగా ప్రతి ఒక్కరూ కూడా భావించాలి. మీ ఇంటిలో దైవనామ స్మరణకు సంబంధించిన చాంటింగ్ మీ ఇంట్లో వినపడుతూ ఉన్నట్లయితే సర్వే సర్వత్రా శుభం జరిగి తీరుతుంది సుమా. బుధవారం బుధుడికి సంబంధించినటువంటి విశేషాంశం కాబట్టి విఘ్నేశ్వర స్వామి వారిని చక్కగా గరిక పూసలతో ఆరాధన చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తర నామావళి కనకదార స్తవం మీ పూజా మందిరంలో గనక నిర్వహించి గురువులకు తాంబూలాది పండ్లను దానంగా ఇచ్చి నమస్కృతాంజలు గనక ఘటించినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ కూడా పాటించటం మీ యొక్క శుభదాయకవంతమైన ప్రభావానికి నిదర్శనంగా భావించాలి. గృహ బల రీత్యా నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సరం 2014లోకి ప్రవేశిస్తున్న శుభ తరుణంలో ప్రతి ఒక్కరూ గృహవాస్తు రీత్యా తమ గృహాల్లో పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. సంతోషం, ఆనందం, ధన సమృద్ధి, ఆరోగ్యం ఇవన్నీ కూడాను మిళితమై ఆనందతత్వంతో మీరు ఈ నూతన సంవత్సరాన్ని చక్కగా ఆనందించడానికి ఈ యొక్క జనవరి 1వ తేదీ స్వామివారికి పూజా మందిరంలో మీ పూజాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన పిదప బెల్లంతో తయారు చేసిన ఆవు పాలు వేసి కలిపినటువంటి బియ్యపు పరవాణాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడాను స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు చక్కగా సాగించడానికి సర్వేశ్వరుడు సహకరిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.